ఈరోజు దేవుని వాక్యంను చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనము. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. Luke chapter 17 verse 28. It was the same in the days of Lot. People were eating and drinking, buying and selling, planting and building. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన బోధలలో లోతు దినములలో గూర్చి సొదొమ గొమొర్రా పట్టణాల గూర్చి మాట్లాడి ప్రస్తుత తరాన్ని హెచ్చరించారు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు రెండవ రాకడ ముందు జరిగే పరిస్థితులు లోతు కాలంలో లాంటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. లోతు దినములలో ఏ సంగతులలోనైనా సృష్టికర్త అయిన దేవుని ప్రస్తావన కనబడిందా? ఖచ్చితంగా లేదు. ప్రస్తుత కాలంలో మనుష్యులు ఏ విషయాల్లో బిజీగా ఉంటున్నారో దాదాపుగా అవే విషయాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే సొదొమ మనుష్యులు కూడా బిజీగా ఉన్నారు. ఎవరికి వారు ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోయారు. దేవునికి ఏమాత్రం చోటు లేని పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుత మనుషులందరూ కూడా తమ సొంత కార్యాలతో తమ మార్గాలను చెరిపివేసుకుంటున్నారు. చివరి దినాల్లో కూడా మనుష్యులు లోక సంబంధమైన విషయాలపైనే దృష్టి నిలుపుతున్నారు. త్రాగడం, తినడం, అమ్మడం, నాటడం, కట్టడం లాంటి పనుల్లో పడి దేవుణ్ణి మర్చిపోతున్నారు. లోతు దినాలు మరలా పునరావృతం అవుతున్నాయి అని ఈరోజు ప్రభువు నన్ను మనందరినీ హెచ్చరిస్తున్నారు. అంటే అర్థం, ప్రభువు రాకడ అతి సమీపంలో ఉంది. దేవునికి వ్యతిరేకంగా బహుపాపులుగా జీవిస్తున్న సొదొమ గొమొర్రా ప్రజలు దేవుని ఉగ్రతను రుచి చూశారు. అలాంటి పరిస్థితి నీకు రాకముందే యేసుక్రీస్తు రక్షణ మార్గంలోనికి వచ్చి రాబోతున్న ఉగ్రతను తప్పించుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నీ పాపాన్ని ఒప్పుకొని నమ్మి బాప్తిజమం తీసుకో. ప్రభువు నిన్ను క్షమించి సంపూర్ణముగా నిన్ను రక్షించి నీకు ఆశీర్వాదములను దయచేస్తారు. My dear friend, if you hears the Lord word and believes him, has eternal life, and you will not be judged but has crossed over from death to life. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా మమ్ములను హెచ్చరించినందుకు మీకు స్తోత్రములు. తండ్రి, మమ్ములను క్షమించి కృపచూపుమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు వేకుజామునే లేచి నీ యందు ప్రార్థించుటకు, వాక్యంలో ఎదుగుటకు, వాక్యానుసారమైన జీవితం జీవించుటకు, నీ రాకడకు సిద్ధపడుటకు కృప దయచేయమని ప్రభువులకు ప్రభువైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.